కాకినాడ జిల్లా చేబ్రోలు గ్రామంలో ఎడ్ల పందాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీలో విజేతలకు జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రైతాంగానికి మరి ఈరోజు ఎడ్లను పోషించాలంటే చాలా కష్టమైనటువంటి ఈ పరిస్థితుల్లో మరి రైతాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు రైతు పక్షపాతిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేబ్రోలు మల్లవరం మధ్య గలటువంటి రోడ్డులో ఎడ్ల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎడ్ల పోటీల్లో 42 ఎడ్ల జతలు పోటీలో పాల్గొనటం, ప్రతి కూడా ఇంచుమించులో 5 నిమిషాలు 4 నిమిషాలు మధ్యలోనే అన్నీ కూడా పోటీ పడుతున్నాయి. ఎడ్ల వాళ్ళన్నీ కూడా చాలా సంతోషం. మరి అటు తెలంగాణ నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా 42 రైతులకు సంబంధించినటువంటి ఎడ్ల జతలు సీనియర్ విభాగం జూనియర్ విభాగంగా మరి పాల్గొనటం, మరి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఎడ్ల పోటీలు మరి సందర్శించడం, ఈ రైతు కమిటీ ఏదైతే ఉన్నదో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారందరూ కూడా రైతాంగం కూడా మా నాయకులకి కార్యకర్తలకి సహకరించి ఎడ్ల పోటీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు 13వ ఆవిర్భావ సభ సందర్భంగా మరి దీన్ని పురస్కరించుకుని ఈ ఎడ్ల పోటీలు జనసేన పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వాలు కూడా రైతులకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి పశుపోషణ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ సందర్భంలో మరి ఇటువంటి పోటీల్లో మరి రాబోయే భవిష్యత్తు తరాలకు మరి ఇటువంటి ఎడ్లను పోషించే విధంగా మరి ప్రభుత్వాలు కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా నేను కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా రైతుల పక్షపాతి, మరి రైతులు కూడా పవన్ కళ్యాణ్ గారిని మొన్న ఎన్నికల్లో ఎక్కువగా ఆదరించి అభిమానించారనేటువంటి అభిమానం కూడా పవన్ కళ్యాణ్ గారికి మెండుగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుని